హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఆద్య. న్యూగా కిచెన్ ఛానల్ ని ఓపెన్ చేసాము. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో. ఏం లేదండి, ఈ రోజు నైట్ 9:30 అవుతుంది టైము. ఈ టైంలో మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పేసి మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ ఏమన్నారు. సో ఇంకా తప్పుద్దా? లేదు కదా, స్టార్ట్ చేద్దాం. కప్పుతో కానీ గ్లాస్ తో కానీ ఏది ఉంటే అది నీట్ గా ఒక 1.5 కప్ వరకు శనగపిండిని తీసుకొని 1.5 కప్ తీసుకున్న తర్వాత ఒక కప్ వాటర్ అండ్ సాల్ట్, సోడా ఉప్పు కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. సో వాళ్ళ ఫ్రెండ్స్ కి అన్నాడు కాబట్టి బజ్జీ మిర్చితో కాకుండా మనం వంట చేసుకుంటాం కదా, ఆ మిర్చితో బజ్జీలు వేద్దాం. సీక్రెట్ ఎవరికి చెప్పకండి. సో ఇంకా స్టార్ట్ చేసుకుందాం. మిర్చిని అందులో నింపుకొని బాండిలో ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ లో తీసి పెట్టేసుకుందాం. ఓకే, మిర్చి అయిపోయాయి. ఇప్పుడు అరటికాయ అండి. అరటికాయని ఆల్రెడీ సన్నగా తరిగేసుకుని వాటర్ లో పెట్టేసుకున్నాను. ఈ అరటికాయ బజ్జీ మనకే కాబట్టి బాగా వేసుకుందాం. సో అని చెప్పేసి అరటికాయని ఎత్తి పిండిలో నింపేసి మళ్ళీ ఆయిల్ లో వేసేసుకుందాం. మిర్చి బజ్జీ చూసి నోరూరింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అని చెప్పేసి ఒకటి తిన్నాను. అబ్బా! కారం మామూలుగా లేదు తెలుసా? వాడికి మండాలని చెప్పేసి నేను తిని నాకే మండి థమ్స్ అప్ ఉంటే నేనే తాగేసాను. ఒకరి మీద ప్రయోగించాలని చెప్పేసి అనుకోని మీరు ప్రయోగించుకోకండి. సో ఇంకా అరటికాయ కూడా ఇటు సైడ్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి కాబట్టి అటు సైడ్ తిప్పేసుకుందాం. అటు సైడ్ కూడా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఒక ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే రెడీ. సో అరటికాయ బజ్జీ అయితే బాగా వచ్చాయి. మిర్చి బాగా మండింది. సో ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. బై బై.